ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు మండలం డిఆర్డీఏ కార్యాలయంలో లోకస్ యాప్ వినియోగంపై సంఘమిత్ర సీసీలు వీవోఏలకు 3 రోజుల శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. లోకోస్ యాప్ ఫోక్స్ పర్సన్ పి చిన్నయ్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక సంఘాల ఆర్థిక లావాదేవీలను ఇక నుంచి లోకోస్ యాప్ ద్వారానే లావాదేవీలు చేయవలసి ఉంటుందని, పొదుపు సంఘాల్లో ఎటువంటి ఆర్థిక లావాదేవీలైనా లోకోస్ యాప్ ద్వారా ఉంటుందని, సభ్యురాలకు సంఘానికి సంబంధించిన వివరాలు ఏ విధంగా లోకోస్ యాప్లో నమోదు చేయాలి, ఏ విధంగా అమలు పరచాలి అనే విషయాలపైన ఎటువంటి తప్పులు చేయకుండా లోకోస్ యాప్ను ఏ విధంగా వినియోగించుకోవాలి, ప్రతి ఒక్క సీసీ వీవోఏలకు శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాపూరు ఏపీఎం రాధా, సీసీలు, వీవోఏలు అధ్యక్షురాలు పాల్గొన్నారు. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ లోన్స్, టోటల్ లోన్ అమౌంట్ 3 ఆ తేదీ నాటికి సభ్యురాల వారీగా సంఘంలో చేరిన తర్వాత ఎన్నిసార్లు లోన్ తీసుకున్నది, ఎంత అమౌంట్ తీసుకున్నది లెక్క పెట్టుకోవాలి. కానీ ఇంకొక సభ్యురాలు కొత్తగా జాయిన్ అయినప్పుడు కానీ, జాయిన్ అయినప్పటి నుంచి కానీ పొదుపు కడితే అప్పటి నుంచి ఆర్థిక కౌంటింగ్ అవుతుంది. సంఘం ఒక సభ్యురాలు సంఘం ప్రారంభించినప్పటి నుంచి జాయిన్ అయిన ఉండొచ్చు, ఒక సభ్యురాలు మధ్యలో జాయిన్ అయి ఉండొచ్చు. సో డిఫరెంట్ అటెండెన్స్ సభ్యురాలకి ఎలా లేదు. సంఘం ప్రారంభించినప్పటి నుంచి 10 మంది సభ్యులు ఈ రోజు నాటికి అదే సభ్యురాలు ఉన్నారు. సంఘానికి 70 వేస్తే అందరికి 70 వేస్తారు. సంఘం ప్రారంభించిన తర్వాత ఒక 3-4 మధ్యలో వచ్చి జాయిన్ అయ్యారు. మొదట్లో ఉన్న వాళ్ళకి 70 వేస్తాం, మధ్యలో ఉన్న వాళ్ళకి తగ్గుతాయి. నమస్కారం అండి. ఈరోజు రాపూరు మండలంలో లోకోస్ పైన శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిన్నటి నుంచి జరుగుతూ ఉంది. సో మేము డిస్టిక్ లెవెల్లో దీనిపైన తిరుపతిలో ట్రైనింగ్ తీసుకున్నాము. సో జిల్లా వ్యాప్తంగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత మండలాల వారీగా ట్రైనింగ్ జరిగింది. సో ఈరోజు రాపూర్ మండలం కూడా విజిట్ జరిగింది. సో ఈ లోకోస్ అనేది దేశవ్యాప్తంగా అన్ని స్వయం సహాయ సంఘాల్లో ఉన్నటువంటి లావాదేవీలన్నింటినీ కూడా ఆన్లైన్లోకి నమోదు చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ విధానము ఇప్పటి వరకు మనకు రాష్ట్రంలో మొబైల్ బుక్ కీపింగ్ దాంట్లో లావాదేవీలో జరుగుతుంది. ఇక నుంచి రాబో రోజులలో సంఘంలో జరిగే ప్రతి లావాదేవీని అంతా కూడా ఈ లోకోస్ యాప్లోనే జరగబోతుంది. సో దీనిపైన ఇప్పటి వరకు జరిగినటువంటి లావాదేవీలన్నింటినీ కూడా, అదేవిధంగా సభ్యురాలు సంఘానికి సంబంధించిన ప్రొఫైల్స్, ఈ వివరాలన్నీ కూడా లోకోస్ ముందు ఏ విధంగా నమోదు చేయాలి, ఏ విధంగా దాన్ని అమలు జరగాలి అనే దానిపైన జిల్లా వ్యాప్తంగా ట్రైనింగ్ జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు రాపూర్ మండలంలో కూడా ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందులో ప్రధానంగా సభ్యులకు సంబంధించి వారి యొక్క ఆర్థికపరమైన లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్రమం తప్పకుండా ఒక కటాఫ్ డేట్ నాటికి ఈ లోకోస్ యాప్ నందుగా నమోదు చేసుకోగలిగితే తర్వాత రెగ్యులర్ మీటింగ్స్ అన్నీ కూడా ఇందులోనే చేయాలి. కాబట్టి ఎక్కడ కూడా తప్పులు లేకుండా ఈ లోకోస్ యాప్ అనేది నమోదు కార్యక్రమం అనేది ప్రతి బీఓఏ కానీ, సీసీ కానీ వీళ్ళందరూ కూడా పర్యవేక్షణ చేస్తూ ఈ డేటా అంతా కూడా కంప్లీట్ చేయాలి. రాబో రోజులలో ఈ దేశవ్యాప్తంగా దీనికి సంబంధించి సంఘాలకు కావచ్చు, గ్రామ సంఘాలకు కావచ్చు, మండల సమాయకులకు కావచ్చు, దేశవ్యాప్తంగా ఎన్ఆర్ఎల్ఎం ద్వారా ర్యాంకింగ్ విధానం కూడా రాబోతుంది. సో వాటి యొక్క పనితీరుని ఆధారంగా, ఇందులో నమోదు చేసినటువంటి సమాచారం ఆధారంగా ర్యాంకింగ్ విధానం కూడా రాబోతుంది. కాబట్టి మనం చేసే డేటా నమోదు అనేది సక్రమంగా కానీ నమోదు చేసి సక్రమంగా కానీ దీన్ని మనం అప్లోడ్ కానీ చేస్తే తప్పనిసరిగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ సంఘాలన్నిటికీ కానీ, మండల సమాయకులన్నిటికీ కూడా మంచి ర్యాంకింగ్ వచ్చేదానికి అవకాశం ఉంది. అందులో విధంగానే ఈరోజు శిక్షణ కార్యక్రమాన్ని అందరూ కూడా ఏర్పాటు చేసి అందరూ కూడా కూలంకషంగా అన్ని అంశాలపైన శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని జరుగుతాం.